నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. నేను ఆన్లైన్లో న్యూ యోగా బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఈ వీడియోలో ప్రపంచమంతా ఇప్పుడు ఒక టాపిక్ మీద చక్కగా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అంటే ఈ ఇంపార్టెంట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అదేంటి అంటే గట్ హెల్త్. అసలు గట్ అంటే ఏంటి తెలుసుకుందాం. మొదటగా గట్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ గట్ హెల్త్ అనారోగ్యానికి గురి కావడానికి ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి అది మెయిన్ రీజను తెలుసుకుందాం. గట్ అంటే మన ఫుడ్ తీసుకునే మన టంగ్ దగ్గర నుంచి, ఈసోఫాగస్ దగ్గర నుంచి తీసుకుంటే ఆనస్ వరకు ఉన్న కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ని మొత్తం కలిపి గట్ అంటారు. గట్ హెల్త్ బాగుండాలి అంటే అసలు గట్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా ముందుగా. ఎస్, ఈ గట్ హెల్త్ బాగుండడము అంటే గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని మనం చక్కగా ఉంచుకోవడం, డైజెషన్ సిస్టమ్ని చక్కగా ఉంచుకోవడం. ఇప్పుడు మన లైఫ్ స్టైల్స్ మారిపోవడం వల్ల ఈ గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా చాలా మందికి నశించిపోతుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనము ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినేవాళ్ళం? చద్దన్నం తినేవాళ్ళం. చద్దన్నం అంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, ప్రోబయోటిక్స్ ఉంటాయి, అందులో పెరుగు ఉంటుంది కాబట్టి అప్పుడే పులిసిన పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి. అది గుడ్ బ్యాక్టీరియా. B12 డెఫిషియన్సీ వచ్చిందని కూడా అంటూ ఉంటారు కదా. ఈ గుడ్ బ్యాక్టీరియా మనకు ఎక్కువగా చచ్చిపోవడం వలన మనకు ఈ గట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా ఎలా మన లోపల డైజెస్టివ్ సిస్టమ్ని ఎంత చక్కగా రిపేర్ చేస్తుంది అంటే మనకు మనం తీసుకున్న రా ఫుడ్ అయినా సరే చాలా స్మూత్గా తయారయ్యి మనకు డైజెషన్ బాగా అయ్యి అది మన ఎనర్జీ లెవెల్స్ లాగా కన్వర్ట్ అవ్వడానికి ఈ గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియానే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ గుడ్ బ్యాక్టీరియాని యాంటీబయాటిక్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల చాలా వరకు నశించిపోతుంది. ఏదన్నా ఒక చిన్న జలుబు కానీ జ్వరం కానీ ఏదైనా వచ్చిందంటే వెంటనే మెడిసిన్స్ వేసేసుకుంటారు. అలాంటప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ ట్యాబ్లెట్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల మనకు ఈ గట్ హెల్త్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది మనకు తగ్గిపోతుంది. అలా కాకుండా కొంచెం టైం ఇవ్వాలి. మన బాడీయే మన ప్రాబ్లం ఏదైనా వస్తే రిపేర్ చేసుకోగలుగుతుంది. గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఫైట్ చేయగలుగుతుంది. మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన మెటబాలిజంని మనమే ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ యూస్ చేసి తగ్గించేసుకుంటున్నాం అన్నమాట. ఇలా ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనకు గుడ్ బ్యాక్టీరియా లోపలికి గట్తో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అంతా మనం తీసుకుంటాం. ఇట్స్ నాట్ ఏ బ్యాక్టీరియా, అది బ్యాక్టీరియా అంటాం కానీ అది గుడ్ లోపల ఉన్న ఇమ్యూనిటీ అనొచ్చు. మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవడం, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ప్రోబయాటిక్స్ బాగా తీసుకుంటూ ఉండాలి, మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి, స్పైసెస్ ఎక్కువగా ఉన్నవి, షుగర్స్ బాగా ఎక్కువగా ఉన్నవి, ప్రాసెస్డ్ ఫుడ్, అవుట్ సైడ్ ఆయిలీ ఫుడ్ ఇవి ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మన గట్ మీద ఎక్కువ ప్రెషర్ వస్తూ ఉంటుంది. వీటి వల్ల కూడా ఆ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే సాఫ్ట్ ఫుడ్, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్, ప్రోబయాటిక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటామో మనకు ఈ గట్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకు అర్థమైంది కదా, మన గట్ని మనం హెల్తీగా ఉంచుకోవాలంటే ఫుడ్తో చాలా ఇంపార్టెంట్, ఫుడ్తోనే సాధ్యమవుతుంది. తర్వాత లేట్గా తినడం, స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కూడా మనకు మన లోపల ఈ గట్ హెల్త్ అనేది పాడైపోతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనమాట. ఈ హార్మోన్ రిమైనింగ్ అన్ని హార్మోన్స్ని డిస్టర్బ్ చేసేస్తుంది. అప్పుడు మనకు ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. గట్ హెల్త్ కూడా తొందరగా పాడైపోతుంది అనమాట. మన పొట్ట శుభ్రంగా ఉంది అంటే ఆరోగ్యం బాగుంటుంది. పొట్ట శుభ్రంగా లేదు అంటేనే అక్కడి నుంచే మనకు ప్రాబ్లమ్స్ అన్నీ మొదలవుతాయి. సో గట్ హెల్త్ బాగా ఉండడానికి యోగాసనాలు చాలా మంచి ఆసనాలు ఉన్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగిందనుకోండి, మన గట్ మొత్తం సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది అనమాట. సో అలా మనకు గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ఆసనాలు ఇప్పుడు చేద్దాము. తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అన్నది తెలుసుకుందాం. మొదటగా ఆసనాలు చూద్దాం. చూడండి, రైట్ లెగ్ని క్రాస్ లెగ్ లాగా తీసుకోవాలి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకోవాలి. ఇన్హేల్, హీల్స్ పైకి లిఫ్ట్ చేస్తూ మొత్తం బాడీని స్ట్రెచ్ చేయాలి. మనకు లోయర్ అబ్డోమెన్ దగ్గర నుంచి మంచి స్ట్రెచ్ రావాలి. స్లోగా డౌన్ చేసుకోవాలి. మళ్ళీ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా ఒక 10 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసుకొని ఒక 10 కౌంట్స్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, డీప్ బ్రీతింగ్ 2, 4,
మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎక్కడ స్ట్రెచ్ వస్తుందో గమనిస్తూ ఉండాలి. రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేయాలి. స్లోలీ డౌన్. ఇప్పుడు లెగ్ని ఇటు సైడ్ మార్చుకోవాలి. కంప్లీట్ స్ట్రెచెస్ అనమాట. లోయర్ అబ్డోమెన్ నుంచి మనకు ఎక్కడ గట్ అంటే నేను చెప్పాను కదండి, మనకు ఫుడ్ ఎక్కడైతే తీసుకుంటామో అక్కడి నుంచి కంప్లీట్గా మనకు ఆనస్ వరకు మనకు ఫుడ్ బయటికి వెళ్ళిపోయే ప్రాసెస్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు. సో ఆ కంప్లీట్ ఆ గట్ అంతా కూడా మంచి స్ట్రెచ్చింగ్స్ అనేది రావాలి. డీప్ బ్రీతింగ్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. డీప్ బ్రీతింగ్స్. ఎప్పుడు కూడా డీప్ బ్రీతింగ్స్ బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి, ఇమ్యూనిటీని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాయి, బాడీ యాక్టివ్గా ఉండేలాగా చూస్తాయి అన్నమాట. ఎక్సేల్, స్లోలీ డౌన్. తర్వాత చూడండి 3 feet డిస్టెన్స్ తీసుకొని డీప్ బ్రీతింగ్. రైట్ ఫుట్ని రైట్ సైడ్కి, హ్యాండ్స్ని నమస్తేలో తీసుకొని బ్యాక్ బెండింగ్. ఎంత వీలైతే అంత చక్కగా బ్యాక్ బెండింగ్, అంటే మన గట్ అంతా కూడా స్ట్రెచ్ అవ్వాలి. డీప్ బ్రీతింగ్. రైట్ అయిపోయిన తర్వాత స్లోగా left, release again right, release again left. ఇలా ఒక 6 to 10 times రైట్ టు లెఫ్ట్ స్ట్రెచ్ చేసిన తర్వాత మెయింటైన్ చేసుకోవాలి. డీప్ బ్రీతింగ్. 2 4 6 8 10. రిలీజ్. లెఫ్ట్. 2 4 6 8 10. రిలీజ్. ఇలా ఈచ్ సైడ్ 2 to 4 times అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత సైడ్కి తిరిగి చూడండి, హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని పొట్ట మీద బాగా మంచి ప్రెషర్ వచ్చేలాగా నీస్ని ఫోల్డ్ చేసుకొని ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, exhale down, inhale back, exhale down, inhale back. స్లోగా సెంటర్. ఇలా ఒక 10 times స్ట్రెచెస్ చేసిన తర్వాత చక్కగా మెయింటెనెన్స్లో కూడా ఉండాలి. తర్వాత పర్వతాసనాలో మనకు ట్విస్టింగ్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎలా చేయాలో చూద్దాం. చూడండి, స్టాండింగ్లో నుంచే ఇలా మెల్లగా ఒక్కొక్క లెగ్ని బ్యాక్ తీసుకుంటూ ఇలా వచ్చేసారి పర్వతాసన. ఇప్పుడు ప్రెజర్ ఇచ్చి స్లోగా బ్యాక్. 1 2 3 4 5 6 మెయింటైన్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత వేసి పొట్టకి ప్రెజర్ ఇస్తూ మెయింటైన్ చేసుకోవాలి. డీప్ బ్రీతింగ్ డౌన్. తర్వాత ఈ రైట్ లెగ్ని ఇలా ట్విస్ట్. 1 2 3 4 5 6 మెయింటైన్ చేసుకోవాలి. డీప్ బ్రీతింగ్. స్లోగా నీస్ని డౌన్ చేసుకొని చూడండి. 1 స్లోగా రిపీట్ చేసుకోవాలి. 2 3 4. డీప్ బ్రీతింగ్. పొట్ట మీద పడుకో. స్లోగా సర్పాసనం. ఎక్సేల్. మెల్లగా శశాంకాసనం. మెల్లగా వజ్రాసనాలకు వచ్చేసేయాలి. వజ్రాసన యొక్క ఇంపార్టెంట్ తెలిసింది అంటే అసలు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేస్తారు. ఈ వజ్రాసన మనకు డైజెషన్ పవర్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, గట్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. భోజనం చేసిన తర్వాత మనం ఇంతకుముందు చూపించిన ఆసనాలన్నీ కూడా ఎంటీ స్టమక్ తోటి ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వజ్రాసన మాత్రమే భోజనం చేసిన తర్వాత చక్కగా వజ్రాసనాలు కూర్చోవడం వల్ల మనకు డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మన ఇంటెస్టైన్స్ చుట్టూ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మనకు గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా భోజనం చేసిన తర్వాత కూర్చోవడం వల్ల కూడా గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. తర్వాత ఇంపార్టెంట్ ముద్ర గురించి కూడా తెలుసుకుందాం. అపాన ముద్ర గట్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి అపాన ముద్ర చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్
15 మినిట్స్, ఈవినింగ్ 15 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, గట్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అన్నది దానికి లైఫ్ స్పాన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా రెగ్యులర్గా మనం చేసే యోగ సాధన, మంచి ఫుడ్, స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్ మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అనుకుంటే యోగ సాధనే మనకు చాలా మంచి సాధన అన్నమాట. ప్రతిరోజు యోగా చేయాలి, నాతో పాటు కంటిన్యూస్గా 1.5 అవర్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. మరొక మంచి టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.